హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఏ ఇండస్ట్రీలోనైనా ఒక మూవీ సూపర్ హిట్ అయితే ఆ మూవీని వేరే లాంగ్వేజ్ లోకి రీమేక్ చేయడం అనేది సాధారణం. ఈ రీమేక్స్ అనేవి ఏ లాంగ్వేజ్ లో హిట్ అవుతాయో ఏ లాంగ్వేజ్ లో ఫ్లాప్ అవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. కొంతమంది మన తెలుగులో సూపర్ హిట్ అయిన మూవీస్ ని వాళ్ళ లాంగ్వేజ్ లో రీమేక్ చేసుకుని వాళ్ళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మారారు. అయితే ఈ వీడియోలో మనం వేరే ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయ్యి మన తెలుగులో ఫ్లాప్ అయిన 10 రీమేక్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 10 మసాలా. మన టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీస్ ట్రెండ్ స్టార్ట్ చేసింది వెంకటేష్ గారు. ఎప్పుడైతే ఆయన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారో అప్పటి నుంచి ఈ మల్టీ స్టారర్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. నిజానికి మసాలా మూవీ అనేది హిందీలో వచ్చిన బోల్ బచ్చన్ మూవీకి రీమేక్. అజయ్ దేవ్గన్, అభిషేక్ బచ్చన్ హీరోగా 2012లో రిలీజ్ అయిన ఈ మూవీ బాలీవుడ్ లో ఒక బ్లాక్ బస్టర్ మూవీ. అదే మూవీని తెలుగులో వెంకటేష్ అండ్ రామ్ హీరోస్ గా మసాలా అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీలో వెంకటేష్ గారి యాక్టింగ్ అండ్ కామెడీకి మంచి పేరు వచ్చినా కూడా తన రోల్ కి మాత్రం అనుకున్నంత పేరు రాలేదు. టాలీవుడ్ లో కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న వెంకటేష్ గారు ఇలాంటి రోల్ చేయడం అసలు ఆడియన్స్ కి అండ్ వెంకటేష్ గారి ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. అసలు ఒక స్టార్ హీరో ఇలాంటి రోల్ చేయడం అంత కరెక్ట్ కూడా కాదు. ఇదే రోల్ ని ఎలాంటి ఫ్యాన్ బేస్ లేని హీరో చేసుంటే మూవీ కనీసం యావరేజ్ అయినా అయి ఉండేది. 2013లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ ని ఏమాత్రం మెప్పించలేక ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 9 మిస్టర్ బచ్చన్. రవితేజ కెరీర్ లో ఎన్ని డిజాస్టర్స్ ఉన్నా ఇది తన కెరీర్ లో వన్ ఆఫ్ ది టాప్ వరస్ట్ మూవీ. నిజానికి ఈ మూవీ హిందీలో సూపర్ హిట్ అయిన రేడ్ మూవీకి రీమేక్. బట్ ఆ మూవీకి ఈ మూవీకి అసలు సంబంధమే ఉండదు. హిందీలో వచ్చిన రేడ్ మూవీకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి మూవీని రీమేక్ చేసి తెలుగులో స్పాయిల్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. నెంబర్ 8 ఆహా కళ్యాణం. ఒకసారి నాని కెరీర్ ని జాగ్రత్తగా చూస్తే తన కెరీర్ లో హిట్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువ. బట్ నాని కెరీర్ లో టాప్ 5 డిజాస్టర్ మూవీస్ చూసుకుంటే అందులో ఆహా కళ్యాణం మూవీ ఖచ్చితంగా ఉంటుంది. నిజానికి ఇది హిందీలో వచ్చిన బ్యాండ్ బాజా భారత్ అనే మూవీకి రీమేక్. బ్యాండ్ బాజా భారత్ మూవీ అనేది ఒక ఫుల్ లెంత్ కామెడీ మూవీ. ఈ మూవీ బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. అదే మూవీని తెలుగులో ఆహా కళ్యాణం పేరుతో రీమేక్ చేశారు. బట్ మన తెలుగు ఆడియన్స్ కి మూవీ అస్సలు నచ్చకపోవడంతో తెలుగులో అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 7 మిస్టర్ పెళ్లికొడుకు. మర్యాద రామన్న మూవీ తర్వాత సునీల్ హీరోగా చేసిన అప్పలరాజు మూవీ ఫ్లాప్ అయినా కూడా పోలరంగడు మూవీ మాత్రం సునీల్ కి మంచి స్టార్డమ్ ని తీసుకొచ్చింది. సో మరోసారి సునీల్ అండ్ ఇషా చావ్లా హీరోయిన్స్ గా చేస్తున్న నెక్స్ట్ మూవీ కావడంతో ఈ మూవీ మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. మిస్టర్ పెళ్లికొడుకు మూవీ అనేది 2011లో వచ్చిన తను వెడ్స్ మను అనే హిందీ మూవీకి రీమేక్. హిందీలో మాధవన్ అండ్ కంగనా రనౌత్ హీరోయిన్స్ గా చేసిన ఈ మూవీ బాలీవుడ్ లో సూపర్ హిట్. బట్ అదే మూవీని మన తెలుగులో మిస్టర్ పెళ్లికొడుకు అనే పేరుతో రీమేక్ చేశారు. బట్ కట్ చేస్తే ఈ మూవీ తెలుగులో డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 6 నాగవల్లి. 2005లో వచ్చిన చంద్రముఖి మూవీని మన ఇండియన్ ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అదే మూవీకి సీక్వెల్ గా కన్నడలో ఆప్తరక్షక అనే పేరుతో తీస్తే ఆ మూవీ సూపర్ హిట్ అయింది. దానికి రీమేక్ గా వచ్చిన మూవీ నాగవల్లి. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి ట్రైలర్ వరకు కూడా ఈ మూవీ మీద భారీ హైప్ అనేది క్రియేట్ అయింది. 2010లో రిలీజ్ అయిన ఈ మూవీ వెంకటేష్ కెరీర్ లోనే ఒక భారీ హైప్డ్ మూవీ. బట్ మూవీలో సరైన కంటెంట్ లేకపోవడం, మూవీ స్టోరీ కూడా ఆడియన్స్ కి నచ్చకపోవడంతో ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 5 గాడ్ ఫాదర్. ఈ మూవీ మన తెలుగులో ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ మూవీ మలయాళంలో వచ్చిన లూసిఫర్ మూవీకి రీమేక్. 2019లో మోహన్ లాల్ హీరోగా చేసిన ఈ మూవీ మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్. అదే మూవీని తెలుగులో 2022లో గాడ్ ఫాదర్ మూవీతో రీమేక్ చేశారు. ఇందులో సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరో గెస్ట్ రోల్ ని చేశారు. మూవీకి ప్రమోషన్స్ కూడా ఎక్సలెంట్ గా జరిగాయి. బట్ ఎన్ని చేసినా కూడా ఈ మూవీకి ఏవి కూడా ప్లస్ పాయింట్స్ గా నిలవలేదు. 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ ని ఏమాత్రం మెప్పించలేక ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 4 బ్రో. పవన్ కళ్యాణ్ అండ్ సాయిధరం తేజ్ హీరోస్ గా మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ మూవీ 2021లో తమిళ్లో రిలీజ్ అయిన వినోదయ సీతం అనే మూవీకి రీమేక్. అయితే 2023లో 60 కోట్ల బడ్జెట్ తో వచ్చిన బ్రో మూవీ జస్ట్ 43 కోట్లు కలెక్ట్ చేసి అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 3 నీ జతగా నేనుండాలి. సచిన్ హీరోగా చేసిన ఈ మూవీ హిందీలో వచ్చిన ఆషిక్ 2 మూవీకి రీమేక్. ఆషిక్ 2 మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇందులో ఒక సాంగ్ అయితే చాలా మందికి ఫేవరెట్. కానీ సేమ్ స్టోరీతో వచ్చిన నీ జతగా నేనుండాలి మూవీ మాత్రం మన తెలుగు ఆడియన్స్ కి నచ్చలేదు. ఈ మూవీకి ముందు సచిన్ టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరో.
అందుకే చివరి ప్రయత్నంగా బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ఆషిక్ 2 మూవీని తెలుగులో రీమేక్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 2 తీన్మార్. 2011లో రిలీజ్ అయిన తీన్మార్ మూవీ హిందీలో వచ్చిన లవ్ ఆజ్కల్ మూవీకి రీమేక్. నిజానికి తీన్మార్ మూవీ అనేది అంత బోరింగ్ మూవీ అయితే కాదు, బట్ పవన్ కళ్యాణ్ రేంజ్కి తగ్గ మూవీ అయితే కాదు. అయితే 2009లో సైఫ్ అలీ ఖాన్ అండ్ దీపికా పడుకునే హీరోయిన్స్గా చేసిన ఈ మూవీ హిందీలో బ్లాక్ బస్టర్. అదే మూవీని తెలుగులో 2011లో తీన్మార్ అనే పేరుతో రీమేక్ చేశారు. మూవీ సాంగ్స్ అయితే సూపర్ హిట్, బట్ మూవీ మాత్రం మన తెలుగు ఆడియన్స్కి నచ్చకపోవడంతో ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 1 అస్త్రం. మంచు విష్ణు హీరోగా చేసిన ఈ మూవీ హిందీలో వచ్చిన సర్ఫారోష్ అనే మూవీకి రీమేక్. కానీ విచిత్రం ఏంటంటే ఆ మూవీకి అండ్ అస్త్రం మూవీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంతేకాదు సర్ఫారోష్ మూవీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. బట్ తెలుగులో వచ్చిన అస్త్రం మూవీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఫైనల్గా ఈ మూవీని డిజాస్టర్ చేశారు.